అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రివ్యూస్ అన్నీ పేమెంట్ బేస్ మీద మ్యాక్సిమం ఇప్పుడు వెళ్తున్నాయా? ఇలా డబ్బులు ఇస్తాం, మంచి పాజిటివ్ చెప్పండి అని చెప్పారు. నేను చేయను చెప్పాను. ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారు ఇప్పుడు నెలకి ఛానల్స్ మీద? చెప్పకూడదు, అంటే చెప్పాలి లేదు, ఎందుకంటే డిస్ట్ తెలుగుతుంది. సోహెల్ ఇప్పుడు ఎంత రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటి? సెన్స్లెస్గా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. సో అయితే ఈ నెక్స్ట్ మూవీస్ వచ్చినా కానీ సోహెల్ మూవీస్ అంటే చూడరండి. ఇలాంటి బిహేవియర్తో మళ్ళీ కాల్ చేయడం ఇలాంటివి చేస్తే ఐ వాంట్ ఎంటర్టైన్. హాయ్ గాయ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనం ఇంటర్వ్యూ చేయబోయేది పోల్చొక్క నవీన్ భయ్య. ఎందుకంటే రీసెంట్గా సోహెల్కి పోల్చొక్క నవీన్కి చాలా కాంట్రవర్సీ అవుతుంది భయ్య. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన బూట్కట్ బాలరాజ్కి మన పోల్చొక్క నవీన్ భయ్య రివ్యూ ఇచ్చాడు భయ్య. అది సోహెల్కి నచ్చలేదు అనుకుంటా. సో వాళ్ళిద్దరి మధ్య చాలా క్లాష్ అవుతుంది. మరి ఈరోజు పోల్చొక్క నవీన్ని ఇంటర్వ్యూ చేద్దాం. అసలు రివ్యూస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయి సోహెల్కి అండ్ ఇంకా నవీన్కి, అసలు ఏం జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. మీది కొంచెం ట్రై చేశాను అండ్ ఇంకా సింబాలిక్గా పోల్చొక్క కూడా వేసుకొచ్చాను. పూలు అవి ఓకే, లీవ్స్ లాగా ఉన్నాయి ఏదో ఓకే, ఫ్లోరల్ షర్ట్ లానే ఉన్నా. సో ఏంటి ఇంతవరకు అంటే మీరు సోషల్ మీడియాలో మీమ్స్ దగ్గర నుంచి స్పూఫ్ వీడియోల దగ్గర నుంచి ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు, మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు, అన్ని మూవీస్ ప్రమోషన్స్లో కనిపిస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ కాంట్రవర్సీలోకి వచ్చారు సడన్గా. రివ్యూస్ రీసెంట్గానే స్టార్ట్ చేసినట్టున్నారు కదా? లేదు, రివ్యూస్ మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నుంచి చేస్తున్నాం. దసరా అంటే మీమ్స్ స్పూఫ్స్ తర్వాత ఇంకా రివ్యూస్. దసరా మూవీ ఫస్ట్ రివ్యూ. ఇప్పుడు కరెంట్ టాపిక్స్ కూడా అన్ని చెప్తున్నట్టున్నారు న్యూస్ ఛానల్ లాగా నా స్టైల్లో. ఓకే, కానీ ఏంటి అసలు ఈ రివ్యూకి ఏం జరిగింది? ఎవరైనా మీకు ఏమైనా పే చేసి నెగిటివ్ చెప్పించేసి ఇట్లా ఏమైనా చేయించారా, లేకపోతే మీకు జెన్యున్గా సినిమా నచ్చలేదా? అసలు మీ రివ్యూ మీద సోహెల్ ఎందుకు అంత రియాక్ట్ అయ్యాడు అసలు? ఫస్ట్లీ ఎందుకు పే చేస్తారు నాకు అంటే సోహెల్ సినిమా గురించి బ్యాడ్గా చెప్పమని? అంటే ఈజ్ నాట్ అంటే ఆయన సినిమా వల్ల ఎవరికైనా ఏమైనా థ్రెటనింగా అంటే లాస్ ఏమైనా అవుతుంది ఆయన సినిమా వల్ల? లేకపోతే ఇట్స్ అ వెరీ హార్మ్లెస్ ఫిల్మ్ కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సినిమాకి ఎందుకు ఇస్తారు? ఆయన సినిమా గురించి నెగిటివ్. సో ఇట్స్ అ వెరీ ఇల్లాజికల్ క్వశ్చన్. హూఎవర్ ఇస్ ఆస్కింగ్ ఇట్, డబ్బులు ఇచ్చి నెగిటివ్ చెప్పండి. అది కాదు, నేను జెన్యున్లీ నాకు ఏ సినిమా నేను చూసినప్పుడు నా ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఆర్ రివ్యూ ఇవ్వడం, నా ఒపీనియన్ షేర్ చేయడం నా ఇష్టం, నాకు ఇష్టం. దట్స్ ఫండమెంటల్ రైట్, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ రాసలేదు నేను నా ఒపీనియన్ షేర్ చేసుకోకూడదు. ఏ టాపిక్ గురించి అయినా రూల్ ఆఫ్ లాలో, లా ఆఫ్ ద ల్యాండ్లో నేను ఏమైనా చెప్పొచ్చు. ఏదైనా అబ్జెక్షన్ ఉంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, అంతే కదా. సో నేను ఆ ఒపీనియన్ నేను షేర్ చేశాను. సో దాంట్లో తప్పే ఉందని నా ఫీలింగ్. ఓకే, అంటే బేసిక్గా ఈ పెయిడ్ ప్రీమియర్స్ మూవీ ప్రమోట్ చేయడానికి ముందుగానే ప్రీమియర్స్ వేసి ఇప్పుడు మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ కూడా మూవీ చూపిస్తాం, వాళ్ళ రివ్యూ చెప్పడం ద్వారా కొంచెం పాజిటివ్ టాక్, మౌత్ టాక్ ద్వారా ముందు రోజే కొంచెం పాజిటివ్ అయితే నెక్స్ట్ డే ఆడియన్స్ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేసి సో ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఆ పెయిడ్ ప్రమోషన్ అనేది మీరు జెన్యున్గానే చెప్తారా, లేదంటే మనకి థియేటర్కి పంపించి సినిమా టికెట్ ఇచ్చి సినిమా చూపిస్తున్నారు కాబట్టి మనం సినిమాని మనం ప్రమోట్ చేస్తూ మాట్లాడాలని కొన్ని సినిమాలకి మాట్లాడడం, లేదంటే కొన్ని సినిమాలని నెగిటివ్ చేయడం, ఇట్లా ఏమైనా ఉంటుందా? ఈ పెయిడ్ ప్రమోషన్లోనే ప్రమోషన్ ఉంది, డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తాం. అప్పుడు మనం డబ్బులు తీసుకొని నెగిటివ్ చెప్తాం ఆ సినిమా గురించి? డబ్బులు తీసుకొని చెప్తే ఎప్పుడు ప్రాబ్లం అంటే సినిమా గురించి రివ్యూ డబ్బులు తీసుకొని చేస్తే ప్రాబ్లం. నేను డబ్బులు తీసుకొని ఎప్పుడు రివ్యూ చెప్పలేదు. ఐ ప్రమోట్ అ ఫిలిం. ఇఫ్ ద ఫిలిం ఇస్ బ్యాడ్, ఫిలిం నాకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు నేను నా సినిమా గురించి నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తా. చాలాసార్లు నేను డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసిన మూవీస్కి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అది నా కమిట్మెంట్, అది నా ఆనెస్టీ. ఓకే. సో డబ్బులు తీసుకొని నేను ఎప్పుడు సినిమాని ప్రమోట్ చేస్తాను. కానీ నేను నా ఫ్రెండ్ సినిమానే ఉంది, ఒక ఫేమస్ కమెడియన్, ఆయన ఫీచర్ ఫిల్మ్లో హీరో. ఆయన సినిమా నా ఫ్రెండే ప్రొడ్యూసర్, దానికే చాలా వర్స్ట్ రేటింగ్ ఇచ్చా. అంతా ఆనెస్ట్ ఉంటాను. మరి అంటే ఈ సోహెల్ ఇప్పుడు ఎంత రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఆయనకి బేసిక్ నాలెడ్జ్ లేదు, కొంచెం చిన్నపిల్లోడు మనస్తత్వం అయింది. సో ఆయనకి అండర్స్టాండింగ్ లేదు, కొంచెం అవగాహన లేదు. సో ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన సినిమా తీస్తే అందరూ పాజిటివ్గానే చెప్పాలి, లేకపోతే లాస్ట్ టైం అదే మిస్టర్ ప్రెగ్నెంట్కి నేను 2 ఇస్తే దీనికి కూడా 2 ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ కదా. సో ప్రతి ఫిల్మ్ రెండింటికి వెళ్ళా మనం సేమ్ రేటింగ్ ఇస్తాం.
అదే కొంచెం డీసెంట్గా అనిపించవచ్చు, ఇది వరస్ట్ అనిపించింది. ఓకే. సో అదే నేను చెప్పాను. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ నాట్ రివ్యూ ఇట్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ సినిమా చూడడానికి. నేను ఆయనకి సపోర్ట్ కూడా చేశా. సినిమా రిలీజ్ అవ్వకముందు ఆయన ఎమోషనల్ నీల్ డౌన్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏడుస్తుంటే అదే నా సినిమా చూడండి అంటే, నేను దానికన్నా ముందు ఆయన నాకు కాల్ చేసి, బ్రో మీరు ట్రైలర్ రియాక్షన్ కూడా ఇస్తారు కదా, నా సినిమా ట్రైలర్ గురించి చెప్పండి బ్రో అంటే నేను చెప్తాను. ఓకే. కానీ నాకు నచ్చలేదు. ట్రైలర్ నచ్చకుండా నేను ఎలా చెప్తాను అది బాగుందని. సో సర్లే ఆ విధంగా నేను హెల్ప్ చేయలేకపోయా. సరే ఇలానే హెల్ప్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో పెట్టా. ఆ వీడియో ఉంటుంది, సమ్ 4 lakh 5 lakh వ్యూస్. నా యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. సో అది సపోర్ట్ చేసినట్టే కదా. సపోర్ట్ చేసి నేను నా సబ్స్క్రైబర్స్కి వెళ్ళమని చెప్పా. ఓకే. సో అప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారు నా సబ్స్క్రైబర్స్ నేను రివ్యూ చేయకపోతే ఆ సినిమాని, అరే వీడు డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకే ఇస్తాడు, వాళ్ళ సినిమాని కించపరుస్తాడు అనుకుంటారు. సో అందుకే నేను రివ్యూ చేశాను. కానీ అంటే మీకు ట్రైలర్ నచ్చలేదు, ట్రైలర్ నచ్చినప్పుడు మళ్ళీ సినిమాకి వెళ్ళి మళ్ళీ ఆ రివ్యూ పెట్టడం అంటే మీ ఛానల్ వ్యూస్ కోసమా, లేదంటే ఆడియన్స్ని కొంతమంది ఏమైనా మనీ సేవ్ చేద్దామన్నా? ఆ ఉద్దేశం కాదు, నేను ఆల్రెడీ చెప్పాను. నేను క్రెడిబిలిటీ ఉన్న మనిషిని, నేను రివ్యూ చేయకపోతే వీడు డబ్బులు తీసుకొని రివ్యూ చేయట్లేదు అనుకుంటారు. అంటే ఏంటి, వేరే వాళ్ళకి ఒక రూల్, నాకు ఈ సినిమా ఒక రూల్ ఉంటుందా? వేరే వాళ్ళకి నువ్వు కించపరిచావు కదా నెగిటివ్, అంటే నీ ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చి వీళ్ళకి ఎందుకు ఇవ్వ, నీ ఫ్రెండ్స్ అనా అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది కదా. అందుకు ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్ ఆల్సో. అండ్ ఏంటంటే ఇంకోటి, నేను సినిమా చూసిన తర్వాత నాకు నచ్చవచ్చు కదా, సినిమా నచ్చిన పాజిటివ్ కూడా ఇవ్వచ్చు కదా, అలా ఎందుకు అర్థం చేసుకోరు? కానీ మీరు 24 క్రాఫ్ట్స్ గురించి మూవీ అంటే నాకు చాలా ఇష్టం, అన్ని క్రాఫ్ట్స్ గురించి నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది, నేను వర్క్ చేశానని చెప్పారు కదా. బట్ సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళ రివ్యూని పాజిటివ్గానే చెప్తారు, లేదంటే అసలు రియాక్ట్ అవ్వరు. బట్ మీరు ప్రతి మూవీని, ఇటువంటి చిన్న సినిమాలని ఇట్లా చెప్పడం వల్ల సినిమాలు నష్టపోతున్నాయి, వెళ్ళేవాళ్ళు కూడా వెళ్లకుండా ఆగిపోతున్నారు. దీనివల్ల చిన్న సినిమాకి చాలామంది ఫ్యామిలీస్కి, ఆ మూవీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్, వీళ్ళ ఫ్యామిలీస్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా నష్టం కలుగుతుంది అని చెప్పేసి ఆయన వెర్షన్లో ఆయన చెప్తున్నాడు. అది కరెక్టేనా కదా? నో, దట్స్ యాక్చువల్లీ రాంగ్. ఏంటంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మనము ఒక వార్లో దిగుతున్నప్పుడు దెబ్బలు తగ్గుతాయని దిగుతాం, నాకేం కాదు అని దిగవు కదా వార్లో. సో రివ్యూస్ డోంట్ ఎఫెక్ట్. ఫస్ట్లీ నీ ప్రోడక్ట్ బాగుంటే చాలా సినిమాలకి మంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా మంచి హిట్ అయిన సినిమాలు ఉంటాయి. సో ఇట్స్ అ టెస్ట్ మోనీ, నేను చెప్పడం కాదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి రివ్యూ అనే పదంని నేను కాయిన్ చేయలేదు. రివ్యూస్ ఎప్పటి నుంచో ఏజ్ ఓల్డ్ నుంచి ఉన్నాయి. చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు కదా, అంటే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వదు కదా, నా వల్లే అవుతుంది ఎఫెక్ట్. వాళ్ళు ఆయన కోట్ చేసినట్టు గ్రేట్ ఆంధ్ర ఏదో కోట్ చేశాడు కదా, వాళ్ళే నెగిటివ్ ఇస్తారు రివ్యూ చాలా సినిమాలకి, దాని గురించి క్వశ్చన్ చేయడా? ఓకే, అంటే ఓకే మీరు చెప్పింది కరెక్టే. అన్ని రివ్యూవర్స్ ఉన్నారు, అంతమంది అన్ని ఛానల్స్ ఉన్నాయి, బట్ ఎవరికి రియాక్ట్ అవ్వకుండా మీ రివ్యూకి ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు? ఆయనకి కరెక్ట్ అనిపించింది బేసికల్ నేను చెప్పేది. కరెక్ట్ అనిపిస్తేనే, అండ్ అండర్స్టాండింగ్ లోపం కూడా ఉంటుంది. ఏంటంటే ఏడవాలి, ఇంకా మన సినిమా బాగాలేదు, ఎవరు చూడట్లేదు, సరే ఎవరి మీద ఒక నింద వేద్దాం అని చెప్పి అలా చేయడం ఉంటుంది. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరు ట్రెండింగ్ ఉన్నారు అని చెప్పి, దట్ మైట్ బి ద రీజన్. ఓకే, చాలా మంది వేరే వాళ్ళు ఇచ్చాడు కదా, వేరే వాళ్ళు కూడా ఇచ్చారు కొంతమంది సెలెక్టెడ్. వాళ్ళ మీద చెప్తే ఎందుకు ఉంటుందంటే, ఇంకా ఆయనకి పబ్లిసిటీ రాదు కాబట్టి. ఇట్స్ ఓకే, నా వల్ల ఆ సినిమాకి పబ్లిసిటీ వచ్చి, ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ కదా, నా వల్ల ఇఫ్ ఆయనకి హెల్ప్ అవుతే, పీపుల్ టికెట్లు తెగితే గుడ్. ఓకే, నా వల్ల తెగుతూనే హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, రైట్. సో కానీ అంటే ఆయన తర్వాత మూవీస్ ఒకవేళ పక్కన పెట్టుంటే ఉండకపోదుడు, సో ఇట్లా ఏదో ధమ్కీలు ఇచ్చాడు. ఏంటి అసలు ఆ ధమ్కీకి? అదే అక్కడే ప్రాబ్లం. ఫస్ట్లీ ఏంటంటే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలో చాలా ఇమ్మెచ్యూర్గా, సెన్స్లెస్గా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. రెస్పెక్ట్ ఇవ్వడు. రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, బట్ ఇఫ్ యూఆర్ థ్రెటనింగ్ సంబడి, నేను సినిమాల్లో లేకపోయి ఉంటే అంటే ఫ్యాక్షనిస్ట్లా మారుతావా, రౌడీజం చేస్తావా? నువ్వు సినిమాలు లేకపోయి ఉంటే నేను అసలు నీ గురించి మాట్లాడనే కాదు. సినిమాలో ఉన్నావు కాబట్టి రివ్యూ ఇస్తున్నాం, అది కూడా నువ్వు అడిగావు కాబట్టి. నాతో సినిమా చూడని ఆయనే అడిగాడు, నాకు టైం కుదరక నేను తర్వాత చూస్తానని చెప్పి మెసేజ్ పెట్టా. ఓకే, సో అలా ఉన్నప్పుడు నీకు ఎందుకు, నేను నా ఆనెస్ట్ ఫీడ్బ్యాక్, నువ్వు ఎంతో ఆనెస్ట్ అని మీరు చెప్తారు, మీరు ఆనెస్ట్ అని మీరు చెప్తారు కదా, నేను ఫిల్టర్లెస్గా ఉంటాను, నేను కూడా అలానే చెప్తాను, అది తప్పెలా అవుతుంది? ఓకే, అది నేను చెప్తాను. రైట్.
కానీ తర్వాత మీ రియాక్షన్ యా ఐ థింక్ ధమ్కీలు ఇవ్వడం తప్పు. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, పొలైట్గా చెప్పు, రెస్పెక్ట్ఫుల్గా చెప్పు, ఓకే గివ్ యువర్ ఒపీనియన్. నువ్వు చేస్తుంది రాంగ్. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, డూ ఇట్ ఇన్ అ వెరీ పొలైట్ వే. ఐ విల్ అండర్స్టాండ్. నాకు అండర్స్టాండింగ్ లేదని కాదు, బట్ నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా కదా, ఎంత పొలైట్గా ఇస్తున్నా అలా ఇవ్వండి అని అనుకుంటున్నా అని అంటున్నా అంతే. ఓకే ఇప్పుడు నేను సిన్స్ ఐ హావ్ రీచ్ అండ్ ఆల్, నేను ఫియర్లెస్ కాబట్టి నేను దృఢంగా నుంచుంటా. జస్ట్ ఇమాజిన్ ఒక చిన్న యూట్యూబర్ ఎవరైనా ఉన్నారనుకో, ఆయనకి ఇలా ధమ్కి ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, భయపడరు, పెట్రిఫై అవరా, వాడి పరిస్థితి ఏమవుతుంది, ఆర్ పలానా క్యాండిడేట్ పరిస్థితి, ఆయనకి భయపడి ఇంకా బయటికి రాడు. అంటే మనకి ఎందుకురా ఈ గోలా అని చెప్పి. ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ ఉండకూడదు. ఇలాంటి వాళ్ళని చాలా కట్టడియాలి. దానికన్నా ముందు చాలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఏమైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, చాలా మంది కండెమ్ చేశారు. కానీ ఐ థింక్ వీళ్ళని చాలా సీరియస్గా తీసుకొని, ఐ థింక్ సుమోటోగా కేసు తీసుకొని ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. ఓకే. సో అంటే మీరేమన్నా పర్సనల్గా ఇంకేమన్నా ఇటువంటివి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? నేనేం చేయాలి, నేనేం పిచ్చలైట్. ఇది వేరే ఇంటర్వ్యూలో చెప్పా ఏంటంటే, దిస్ జస్ట్ లైక్ పాసింగ్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు స్టేషన్ వెళ్తుంది కదా, ఇది ఈ ఇష్యూ ఏంటంటే స్టేషన్ కూడా లేదా సెంటర్కి, ఖాళీ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అనుకుంటున్నాయి. పాసింగ్ క్లౌడ్ ఇది అంతే. ఓకే. సో దీని మీద ఇంకా ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ నా నెక్స్ట్ మూవీకి ఇంకా వరస్ట్ రివ్యూ ఇస్తాడని చెప్పేసి ఆయన మాట్లాడారు. లేదు, అది ఆయన చిన్నపిల్లల మనస్తత్వం. నేను ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను లాస్ట్కి, నువ్వు ఇంత పిచ్చిగా మాట్లాడినా, బ్రెయిన్లెస్గా మాట్లాడినా, ఐ విల్ సపోర్ట్ యూ ఇఫ్ యూ కమ్ విత్ అ గుడ్ ఫిల్మ్, గుడ్ ప్రోడక్ట్ విచ్ ఐ లైక్, నాకు నచ్చాలి. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. నువ్వు చేసేది నాకెందుకు నచ్చాలి, ఆర్ నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చాల్సిన రూల్ కూడా లేదు. ఇప్పుడు నేను 12th ఫెయిల్కి ఎక్స్ట్రాడినరీ రివ్యూ ఇచ్చా, 100 crores వచ్చింది ఆ సినిమాకి, హైయెస్ట్ రేటింగ్ దానికి ఇచ్చా. ఆర్ యానిమల్ సినిమా నచ్చలేదు సెకండ్ హాఫ్, బట్ డిడ్ ఇట్ స్టాప్ కలెక్టింగ్ మనీ? సో నా ఒపీనియన్, ఒక్కొక్క ఒపీనియన్ ఇప్పుడు గ్రేట్ ఆంధ్రానే ఉంటాడు అని అన్నిటికీ ఒక రేటింగ్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఆ రేటింగ్ కాకుండా హిట్ అయిన సినిమాలు ఉంటాయిగా, ఆయన నచ్చని సినిమాలే హిట్ అయిన సినిమాలు ఉంటాయి కదా. వై ఎందుకు ఇంత ఇల్లాజికల్గా? అండ్ వాట్ ఈస్ టాకింగ్ ఇస్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా, మీకేంటి పని అని. నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్వా? నీకేంటి పని సినిమా ఇండస్ట్రీలో? నువ్వెందుకు యాక్టింగ్ చేస్తావు అని అడిగానా? సో ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఎక్కడ ఉండరు. ప్రొఫెషనల్ రివ్యూ అంటే ఏదన్నా స్కూల్ ఉందా, లైక్ నువ్వు అక్కడ పట్టా పుచ్చుకొని వచ్చి రివ్యూలు చెప్పాలని? ఎవడ ఒపీనియన్ ఆడిది, మా ఇష్టం ఉన్నట్టు మేము మా ప్లాట్ఫామ్లో పెట్టుకున్నాం. మీ డోర్ కొట్టి చూడండి నా రివ్యూ అని చెప్పలేదు. మీ రివ్యూ వల్ల మూవీకి ఏమైనా ఎఫెక్ట్ అయింది? ఎందుకంటే సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, మీ సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఆయన మూవీ ఎవరికి తెలియదంట, నా వల్ల తెలిసింది, ఎఫెక్ట్ అయింది పాజిటివ్గా, అట్లీస్ట్ తెలిసింది జనాలకి, పాజిటివ్గా ఎఫెక్ట్ అయింది. ఓకే, రైట్. నా వల్ల ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వల్ల ఇంకా టికెట్ తెగితే గుడ్ ఫర్ యూ, ఎంజాయ్. ఓకే. మరి మీ రియాక్షన్ తర్వాత మళ్ళీ మీకు ఏమన్నా పర్సనల్గా కాల్ చేసి కాల్ చేయడానికి ట్రై చేశాడు, దానికన్నా ముందు కాల్ చేశాడు. నా రివ్యూ తర్వాత కాల్ చేస్తే నేను ఇలా మాట్లాడి, నేను ఇవి చెప్పా, రివ్యూస్ డోంట్ మ్యాటర్, నువ్వు మంచి ప్రోడక్ట్ మీద ఫోకస్ పెట్టు, ఇది కాదు ఇలా జనాలు మీమ్ స్పేస్ని కూడా మెసేజ్ చేసి డిలీట్ చేయండి పోస్టులు. ఆయన ఏదో ఏడుస్తూ వీడియో పెట్టాడు కదా, వెళ్ళండి అన్న సినిమాకి, బిగ్ బాస్ టైంలో సోహెల్ అని కామెంట్లు కొట్టారు, వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్తారా ఆయన సినిమాకి? ప్రోడక్ట్ మంచి ట్రైలర్ కట్ చేయి, క్రియేటివ్ కాన్సెప్ట్స్తో. అంటే బూట్ కట్ బాలరాజు నాది నోవల్ ఐడియాతో వచ్చాను. నోవల్ ఐడియా కాదు, దాన్ని సరిగ్గా తీయాలి, దానికి కూడా నెగటివ్స్ ఉంటాయి. సో ఏంటంటే అది అర్థం చేసుకోవట్లేదైనా, ఆడియన్స్దే తప్ప. ఎందుకు ఇన్ని లక్షల సినిమాలు వస్తాయి, అందరూ ఏడుస్తారా? అంత సింపతి కట్ వేయాలి, అందరూ వచ్చి రోడ్ల మీద ఏడుస్తూ. అలా జరగదు. ఇప్పుడు నేను ఏదో బిజినెస్ పెడతా, నా ఫుడ్ బిజినెస్ పెట్టి రావట్లేదు అని ఏడుస్తాను నేను, అది కాదు. ఏంటి ప్రాబ్లం ఏంటో నువ్వు రెక్టిఫై చేసుకుంటూ చేయాలి, దట్ ఈస్ లైఫ్. మీ పర్సనల్గా ఫోన్ కాల్ వస్తే నేను లేపలేదు, ఎందుకంటే అప్పటికి నేను ఆ వీడియో రివ్యూ తర్వాత మాట్లాడారని చెప్పారు కదా, అప్పుడు ఏమన్నా పర్సనల్గా రియాక్ట్ అవ్వడం లేదా? అప్పుడు ఏంటంటే ఆయన సారీ చెప్పడానికి ట్రై చేశాడు. నేనేమన్నా అంటే ఆయనకి ఇట్స్ ఓకే, అప్పటికి నేను ఆ వీడియోస్ చూడలేదు, నా గురించి బ్యాడ్గా మాట్లాడిన, ఇట్స్ ఓకే అని చెప్పాను. లైట్లే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిల్మ్స్, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అన్న, అయిపోయింది. తర్వాత నైట్ నేను చాలా మంది చూడమని చెప్పారు, నేను అప్పుడు చూసా. ఓకే ఇదంతా ఓకే, నన్ను నా బాడీ షేమింగ్ చేయడం, ఫేస్ గురించి మాట్లాడడం, ఇదంతా ఓకే, వాడు వీడు అనడం ఇదంతా ఓకే. బట్ ఎక్కడ కాలిందంటే ధమ్కి ఇచ్చాడు. అదే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఇచ్చాడు, అదే పాయింట్ కాదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి.
దెర్ ఇస్ అ లైవ్ ప్రూఫ్, దాన్ని తీసుకెళ్ళి ఇలా ధమ్కీలు ఇస్తున్నాడు అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే. సో దానివల్ల ఖాళీ నేను వీడియో చేయాల్సి వచ్చింది. బికాజ్ చాలామంది ఏంటంటే అనుకుంటారు వీడి చేతగాని తనము ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు, భయపడ్డాడు అని. భయపడలేదు, రెస్పాండ్ అవుతే ఇలా ఉంటుంది. బట్ తను ఇండస్ట్రీలో ఉన్నాడు, తనకి ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. మీరు మామూలుగా రివ్యూస్ చెప్తూ ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఫేమస్ అయ్యారు. మీకు అంత ధైర్యంగా అన్నీ అంటే తనకి ఆపోజిట్గా మాట్లాడడం, రివ్యూస్ ఇవ్వడం, ఇప్పటికీ కూడా అది కాంట్రవర్సీ ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఏంటి మీ ధైర్యం ఏంటి? నా ధైర్యం ఏం లేదు, ఐఎమ్ వెరీ జెన్యూన్ గాయ్. నేను ఇది ఎవరికైనా నా సపోర్ట్, నాకే అవ్వడానికి రీజన్ అవసరం లేదు. ఇఫ్ మీకైనా మీతో అయినా ఇలా మాట్లాడితే నేను వస్తాను ముందుకి. నా ధైర్యం ఏంటంటే ఆనెస్టీ. నేను ఆనెస్ట్గా నేను మాట్లాడాను దానికి నుంచోడం. అండ్ నాకు కూడా పిచ్చ సపోర్ట్ ఉంది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసా, పిచ్చ కాంటాక్ట్స్ ఉంటాయి. నా రివ్యూస్ చూసి లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్ పీపుల్, లాట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తారు, ఐపీఎస్ ఆఫీసర్స్. ఓకే. నేను కూడా వాడచ్చు ఇన్ఫ్లుయెన్స్, కానీ నేను వాడను. బికాజ్ ఐఎమ్ వన్ మ్యాన్ షో. నేను అన్ని వన్ మ్యాన్ గానే చేశా, నాకు ఎవరు సపోర్ట్ అలాంటి అవసరం లేదు. నేను కూడా చేయాలంటే చేయొచ్చు. బట్ ఇది ఇలాంటి చిల్లర విషయాల్లో అవన్నీ మనం ఇన్ఫ్లుయెన్స్ వాడడం, ఇవన్నీ యూజ్ చేయకూడదు. చిల్లరగా ఉంటుంది చాలా. సోహెల్ కాకుండా మూవీ టీం కానీ ఇంకెవరైనా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా మీతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడంటే ఆయన మాట్లాడిన తర్వాత ఏదో ఆ టీంలో ఆర్టిస్ట్ కూడా మాట్లాడాడు. బట్ వెరీ ఏదో మెల్లగా మాట్లాడారు అంతే. ఓకే. నేను పెద్ద ఎంటర్టైన్ చేయలేదు లైట్లే. నాకేంటంటే ఐ వాంట్ టు డూ అదర్ థింగ్స్. ఇదేదో దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని కాదు. ఇప్పుడు కూడా వచ్చి మాట్లాడుతుంది ఏంటంటే వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. ఓకే, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నా థాట్స్ షేర్ చేస్తున్నా అంతేగాని. కానీ మూవీస్కి, చాలా మూవీస్కి రివ్యూస్కి వచ్చే కామెంట్స్ ఎక్కువగా అంటే ఆడియన్స్కి తెలియదు కాబట్టి, ఒకవేళ మూవీ బాగున్నప్పుడు ఆ మూవీని నెగిటివ్గా రివ్యూ ఇస్తే పేమెంట్ అందలేదా, ఇంకా పే చేయలేదా అంటుంటారు. ఈ రివ్యూస్ అన్నీ పేమెంట్ బేస్ మీద మ్యాక్సిమం ఇప్పుడు వెళ్తున్నాయా? నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, పేమెంట్ తీసుకోరాను నేను. అంటే మీ రివ్యూసే కాదు, బయట ఎవరైనా ఇప్పుడు రివ్యూస్ మొత్తం కూడా ఈ పేమెంట్ బేస్ మీదే వెళ్తున్నాయా? ఆపోజిట్ మూవీస్కి నెగిటివ్ చెప్పేసి, లేదంటే వాళ్ళ మూవీస్కే గుడ్ మూవీ అని చెప్పేసి. ఇప్పుడు నాకైతే జరగలేదు, వేరే వాళ్ళు కూడా చాలా జెన్యున్గా ఉంటారు. ఇండస్ట్రీలో జరగట్లేదు ఇది. ఇండస్ట్రీ అంటే నాకు వెబ్సైట్స్లో జరుగుతుందేమో నాకు తెలియదు. కానీ మేము ఆ యూట్యూబ్ కాంటెంట్కి సంబంధించి నాకే అడిగారు చాలాసార్లు, ఇలా డబ్బులు ఇస్తాం మంచి పాజిటివ్ చెప్పండి అని చెప్పారు. నేను చేయను అని చెప్పాను. ఓకే. యూ టేక్ మై హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ ఎ మూవీ, నేను చేస్తాను డబ్బులు తీసుకొని, బట్ నాట్ రివ్యూస్. ఓకే. బట్ ఈ రివ్యూస్ అనేవి డెఫినెట్గా కంటెంట్ బాగుంటే మూవీని ఆపలేవు. అంతేగా. దట్ ట్రూ. అదే నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను కదా. అనిమల్ సినిమా ఇట్ కలెక్టెడ్ 900 crores ఫర్ వాట్ ఎవర్ రీజన్. నాకు నచ్చలేదు, చాలా మంది ఇంటెలెక్చువల్స్కి నచ్చలేదు కదా. చాలా మంది అనుపమ చోప్రా వాడెవర్ వీళ్ళందరికీ నచ్చలేదు. వాళ్ళు రివ్యూలు ఇవ్వడం ఆపేస్తారా? వాళ్ళ ఒపీనియన్ ఇది. రివ్యూ ఇస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. వాళ్ళకి కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు నా యానిమల్ సినిమా రివ్యూ చూడండి, ఎన్ని లైక్స్ ఉంటాయి చూడండి దానికి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టెస్టిమోనీ కదా. అది నేను అంటుంది. జనాలు చూడాలనుకుంటే చూస్తారు. ఇది అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఎలా ఉన్నారంటే వెరీ ఇంటెలిజెంట్ ఉన్నారు. వీడి ఒపీనియన్ ఏంటి అని కనుక్కోవడానికి వస్తారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోదాం, డిసైడ్ అయిపోదాం, ఈయన చెప్తే ఒక 1% ఉంటుంది, ఈయన చెప్తే మనము వెళ్ళకూడదని ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ, ఈయన ఒపీనియన్ ఏం చెప్పాడు, ఆ ఒపీనియన్ మన ఒపీనియన్తో రెజోనేట్ అవుతుందా, వీడు చెప్పింది మన దాంతో మ్యాచ్ అవుతుందా లేదని దానికోసం చూస్తారు. కానీ సో ఫైనల్గా మీ ఇద్దరు మాట్లాడి ఎండ్ చేసుకున్నది లేదు ఈ టాపిక్ గురించి, ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకంటే అటు బయట వీడియోస్తో ట్రోల్స్ అనేవి మొత్తం ఇవే నడుస్తున్నాయి ఇప్పుడు. నాకేంటంటే నాకు ఆయన నా రియాక్షన్ తర్వాత కాల్ ట్రై చేయడానికి కూడా ట్రై చేశాడు. ఓకే. కానీ నేను ఫోన్ లేపలేదు, ఎందుకంటే చాలా దరిద్రంగా మాట్లాడాడు కాబట్టి. ఓకే. ఇంకా ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం అని చెప్పి నేను ఆయన కాల్ కూడా బ్లాక్ చేశాను. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మెసేజ్ చేశాడు, ఇలా ఏదో మెసేజ్ చేశాడు, అది కూడా ఇగ్నోర్ చేశాను. ఓకే. సో ఎందుకు నేను కావాలని కాంట్రవర్సీ చేస్తాను. ఓకే, ఎనీవేస్ కాంట్రవర్సీ అయితే ఇఫ్ ఇట్స్ హెల్పింగ్ దట్ మూవీ, లెట్స్ సీ. ఆ స్టాట్స్ ఏమైనా దొరుకుతాయి కదా, ఎంత టికెట్లు తెగాయి దీని తర్వాత. ఓకే. హెల్ప్ అయితే బెటరే. ఇప్పుడు చిన్న సినిమాకి హెల్ప్ అవుతే మంచిదిగా. ఎనీవే ఇట్స్ గుడ్ ఓన్లీ కదా. కానీ నేనైతే కావాలని, మేమిద్దరం కావాలని, బికాస్ యూ కెన్ టేక్ మై వర్డ్. ఓకే, రైట్. సో అయితే నెక్స్ట్ మూవీస్ వచ్చినా కానీ సోహెల్ మూవీస్ అంటే చూడరేంటి?
చూస్తాను కానీ అదే ఇలాంటి బిహేవియర్తో మళ్ళీ కాల్ చేయడం ఇలాంటివి చేస్తే ఐ వాంట్ ఎంటర్టైన్ బికాస్ ఈస్ ఇంతకుముందు సపోర్ట్ చేసి ఐ థాట్ ఈజ్ అ గుడ్ పర్సన్. అదే మనోడు నార్మల్ లోకల్ క్యాండిడేట్ సపోర్ట్ చేద్దామని అనుకున్నా, బట్ ఇప్పుడు పోయింది అది. చూస్తాను, చూసి మేబీ చూడదంటే కూడా వదిలేస్తాను నేను, నాకు పెద్ద పోయేదేం లేదు దానివల్ల. నెక్స్ట్ సోహెల్ మూవీ వస్తుందంటే మీ రివ్యూస్ కోసమే అంతా వెయిట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. మంచి మూవీ చేయాలి. జనాల్ ఫీడ్బ్యాక్ అన్ని రకాల ఫీడ్బ్యాక్ తీసుకొని మూవ్ ఫార్వర్డ్. అదే ఆల్ ద బెస్ట్ అని చెప్తాను అంతే. సో అండ్ ఇంకా మీ పర్సనల్గా మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసాం, బట్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఛానల్ కూడా డెవలప్ అయినట్టుంది కదా? యా గుడ్. అప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు 2.5-3 lakh సబ్స్క్రైబర్స్ ఉండే, ఇప్పుడు ఇట్స్ టచింగ్ 6 lakh. ఓకే, ఐ థింక్ 5,60,000 దాటింది. యా గోయింగ్ ఆన్ గుడ్. ఐఎమ్ డూయింగ్ లెందీ కాంటెంట్. రెవెన్యూ స్టార్ట్ అయింది? యా రెవెన్యూ 5 months నుంచి స్టార్ట్ అయింది. మంచి గుడ్. ఐఎమ్ ఫోర్స్ఫుల్లీ ఏం చేయట్లేదు, నాకు చేయాలనిపిస్తున్నప్పుడే నేను కాంటెంట్ చేస్తున్నా. షార్ట్స్ తగ్గించేసా, లెందియర్ కాంటెంట్ చేస్తున్నా. 2 minute to 4 minute కాంటెంట్ చేస్తున్నా, జనాలకి బోర్ కొట్టించకుండా. ఓకే, ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారు ఇప్పుడు నెలకి ఛానల్స్ మీద? చెప్పకూడదు అంటే చెప్పాలి లేదు, ఎందుకంటే డిష్ పెరుగుతుంది. సో డీసెంట్ మనీ, గుడ్ మనీ, వేర్ ఐ కెన్ నేను దీని మీదే బతకగలిగే అంత వస్తుంది. బట్ ఇది లైఫ్ లాంగ్ ఉండకపోవచ్చు కదా. సో ఈరోజు నేను ట్రెండింగ్ ఉంటాను, నా మాట వింటారు, బట్ లైఫ్ లాంగ్ ఇది ఉండకపోవచ్చు కదా. ఓకే, మెయిన్ యూట్యూబ్ రెవెన్యూనేనా లేదంటే ఇప్పుడు మీమ్స్ అండ్ యా మీమ్స్, యూట్యూబ్ రెవెన్యూ, మూవీ ప్రమోషన్స్ అవన్నీ హ్యాండిల్ చేస్తాం మేము, నేను నా ఫ్రెండ్స్ కలిసి. యా సో అండ్ ఇంకా మీ మీద మీరు మామూలుగా ఎవరు ఫేమ్ వచ్చిన వాళ్ళ వీడియోస్ తీసుకుని స్పూఫ్ చేస్తూ ఉంటారు కదా, సో మీ గురించి కూడా చాలా మంది చేస్తున్నారు. చాలామంది ఏంటంటే మీ స్టైల్లో కొంతమంది మిమ్మల్ని కాపీ చేసి, కొంతమంది మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీది స్పూఫ్ చేస్తూ అట్లా. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఐఎమ్ ఓకే ఫర్ క్రిటిసిజం, ఐఎమ్ ఓకే ఫర్ స్పూఫ్ ట్రోలింగ్ అదంతా, బట్ ఏంటంటే కల్చర్డ్గా చేయండి, మంచిగా చేయండి. కించపరిచేలాగా ఒకరిని చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అబ్యూజివ్ లాంగ్వేజ్ అవన్నీ వాడకూడదు. నేను ఎలాగో చూడను అవన్నీ, నాకు పెద్ద ఫరక పడదు. బట్ యా వేరే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వేరే వాళ్ళు ఇంత నీచంగా చేస్తున్నారని. బట్ యా కీప్ ట్యాప్ ఆన్ యువర్ లాంగ్వేజ్. బూతులు వాడకుండా ఏమైనా చేస్తే నైస్. ఐ ఆల్వేస్ అప్రిషియేట్. వాళ్ళ వీడియో కింద వెళ్ళి కామెంట్ కూడా చేస్తాను. మస్తు చేసే స్పూఫ్ అనేది ఫ్లాటరీ. ఎవరిదైతే చేస్తున్నామో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రివిలేజ్ లాగా ఫీల్ అవ్వాలి. అది నేను ప్రివిలేజ్ లాగా నా గురించి స్పూఫ్ చేస్తున్నాను, నేను పాపులర్ అయ్యాననే ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో నేను ఎవరిదైతే స్పూఫ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు, అండ్ నాకు మెసేజ్ కూడా చేస్తారు. వాళ్ళతో ఆ హెల్దీ రిలేషన్షిప్ నాకు ఉంది 99% ఆఫ్ ద పీపుల్తో. దూకేపి మళ్ళీ తర్వాత కూడా ఎపిసోడ్లు కంటిన్యూ చేసినట్టు 1-2 చేసాం, కానీ తర్వాత సబ్స్క్రైబర్స్ అడిగారు. ఓకే, సరే వాళ్ళ కోసం చేద్దామని చేసాం, కానీ నథింగ్, దాన్ని సీరియస్గా ఏం లేదు దాంట్లో. ఓకే, టచ్లో ఉన్నారా ఆయన? లేదు, టచ్లో ఏం లేదు. చాలా మంది అనుకుంటారు మేమేదో ఫ్రెండ్స్ అంత లేదు. షోస్ కూడా వెళ్తున్నారు కదా రీసెంట్గా, విశ్వక్సేన్ గారి షోస్ అండ్ ఇంకా ఈటీవీలో జబర్దస్త్. నెక్స్ట్ ఏంటి, ఈ షోస్ కూడా కనిపిస్తున్నారు, నెక్స్ట్ మూవీస్ ఏమన్నా చేస్తున్నారా ఏంటి? అసలు మీ ప్లానింగ్ ఏంటి? అసలు లేదు, ప్లానింగ్ ఏం లేదు, గో విత్ ద ఫ్లో అంతే. యాక్టింగా, డైరెక్షనా? డైరెక్ట్ చేస్తే యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా యానిమల్ క్యారెక్టర్ కోసం వెయిటింగ్ ఆ లుక్తో? లేదు, లాస్ట్ టైం కూడా ఇదే ఉండే కదా. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్, ఐ వాంట్ టు డైరెక్ట్. మేబీ నా యూట్యూబ్ ఛానల్లోనే ఐ విల్ డైరెక్ట్ సంథింగ్ కాంటెంట్. ఓకే, ఎప్పుడైనా ఫీచర్ ఫిల్మ్ ఐడియా వచ్చింది, ఇది సరిపోవట్లేదు మనకి 10 నిమిషాల్లో చెప్పలేము దీన్ని అంటే, ఐ విల్ మేక్ అ ఫీచర్ ఫిల్మ్. బట్ ఐ వాంట్ డూ థింగ్స్ ఫర్ పీపుల్. జనాల కోసం నేను ఇప్పుడు సినిమా తీయాలంటే తీయను, ఎందుకంటే అది నాకు తీయాలనిపించాలి కదా. ఓకే, తీసినప్పుడు జనాలకి నచ్చేటట్టే తీస్తా, లేకపోతే నాకు ట్రక్ టమాటోలు ఇస్తే నా సినిమాకి నాకు నచ్చదు. ఓకే, సో నాకు స్ట్రాంగ్ కన్విక్షన్, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, నాకు స్క్రిప్ట్స్ ఉన్నాయి, బట్ అది చేస్తే చెడగొట్టకుండా చేసే రోజు ఎప్పుడైతే వస్తుందో నాకు కాన్ఫిడెన్స్, అప్పుడు చేస్తా. బేసిక్గా ఏదో వర్క్లో లీనమైపోయి సైంటిస్టులు ఇట్లా ఆ హెయిర్, ఆ బియర్డ్ అంతా ఉంటుంది. మీకు ఎందుకు అంటే ఆ స్టైలు ఏమో నాకు ఇది నచ్చింది. ఇలా మళ్ళీ నేను ఎలా అంటే, ఇప్పుడు ఇది లేపేస్తే కట్ చేస్తే మళ్ళీ ఐ కాంట్ కంట్రోల్ సెట్ కదా. ఓకే, కంట్రోల్ సెట్ కొడితే చుట్టూ మళ్ళీ తిరిగిరాదు కదా. ఎందుకు ఇలానే బాగుంది కదా, జనాలు యాక్సెప్ట్ చేశారు ఇలా. మళ్ళీ నేను కట్ చేస్తే ఒకలా ఉన్నావు మళ్ళీ జుట్టు పెంచుకున్నా అంటే అదొక 6-7 months ప్రాసెస్ ఎందుకు. ఓకే, సో ఇదే కంటిన్యూ చేద్దాం.
ఆర్గానిక్గా జుట్టు ఊడిపోయినప్పుడు ఊడిపోద్ది. ఓకే. అప్పుడు నేను విగ్గులు పెట్టుకొని మేనేజ్ చేయలేను కదా. ఫ్యామిలీ ఏమైనా అంటారా మీ లుక్? ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. మీ లుక్కి సంబంధించి ఎందుకు కట్ చేయించుకోవచ్చు కదా అంటూ ఉంటారు. మా మదర్ మదర్ ఇస్ మదర్ కదా, మా మదర్ అంటుంటే నేను కట్ చేసుకుంటానే అంటుంటా. ఇప్పుడు కరెంట్ టాపిక్స్ కూడా చేస్తున్నారు అన్ని. నాకేంటంటే నేను మీమ్స్ 6 years బ్యాక్ నుంచి కూడా, సిన్స్ ఐఎమ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్, ఎంఏ చదివాను కాబట్టి నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నిటి మీద. పొలిటికల్ సైన్స్ కూడా అన్నిటి మీద అవగాహన ఉంటుంది. సో ఐ టచ్ అపాన్ ఎవ్రీ టాపిక్. ఓకే. నా పర్స్పెక్టివ్ ఏంటి, నా అండర్స్టాండింగ్ ఏంటి అనేది జనాలకి చెప్పడానికి ట్రై చేస్తుంటాను. రైట్. ఎస్. అంటే ఒక 1/2 hour ఇంటర్వ్యూస్లో ఉండే కంటెంట్ని మీరు ఒక 1 minute 2 minutesలో జస్ట్ ఒక షార్ట్లో చెప్పేస్తుంటారు. సో అది బేసిక్గా బాగా కనెక్ట్ అయింది. కరెంట్ టాపిక్స్ కూడా చెప్పడం అనేది అంత తక్కువ టైంలో ఇప్పుడు ఏది ట్రెండింగ్లో ఉన్నా, ఏది వైరల్ ఇప్పుడు లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ జరిగిన స్టోరీ, కుమారి ఆంటీ గురించి చెప్తా, పూనం పాండే ఏం జరిగింది. ఐ టచ్ అపాన్ ఎవ్రీ టాపిక్. ఇప్పుడు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, బర్రెలక్క గురించి చెప్తాను, ఎవ్రీథింగ్. వేణుస్వామి గారు లైక్ సూపర్ స్టిషన్స్ గురించి చెప్తాను, ఆస్ట్రాలజీ గురించి నమ్మొచ్చు. సొసైటీలో ఏం జరుగుతుందో ఐ విల్ గివ్ అ ఒపీనియన్. ఓకే. అండ్ సొసైటీలో ఇన్ జనరల్ ఏం జరుగుతుందో పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇస్తా. ఓకే. అది నచ్చుతుంది జనాలకి. రైట్. సో ఎవరైనా ఇలా రియాక్ట్ అయినప్పుడు ఇలా కాంట్రవర్సీ అవుతుంటుందా? నేను చేయను కాంట్రవర్సీ ఎప్పుడవుతుంది అది ఆ టాపిక్ బట్టే ఉంటుంది కదా. నాకు పర్సనలీ చేయాలని లేదు, నేను నా ఒపీనియన్ చెప్తే అది కాంట్రవర్సీ అవుతుంది అంతే. ఓకే. పని కట్టుకొని నేను ఇప్పుడు న్యూస్ ఛానల్కి వెళ్ళాలి, లేకపోతే కాంట్రవర్సీ ఇవ్వాలి, దీని మీద నేను డబ్బులు సంపాదించాలనే ఫీలింగ్ నాకు లేదు. సో రైట్ బ్రో. ఎనీవేస్, సో ఒక మూవీ అంటే రిలీజ్ అప్పుడు ఎట్లా ఉన్నా కానీ ఇప్పుడైతే సోహెల్, బూట్కట్ బాలరాజు మీ రివ్యూ, పోల్చొక్క నవీన్ రివ్యూ, అసలు సినిమా ఎలా ఉంది, ట్రైలర్ ఉంది, ఇప్పుడు సెర్చ్ చేసి చూస్తున్నారు కొంతమంది. చూస్తారు. హోప్ఫుల్లీ ఇఫ్ దిస్ కాంట్రవర్సీ హెల్ప్ దట్ ఫిల్మ్, మంచిదే కదా. జనాలు చూస్తే మంచిదే, వాళ్ళు డిసైడ్ అవ్వండి మంచిగా ఉందో లేదో. వాళ్ళు, నేను ఎప్పుడూ ఏంటంటే ఇది నా రివ్యూ, నా ఒపీనియన్, నాకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటో మీరు తెలుసుకోండి సినిమా చూసి అంటాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటాను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ఆడియన్స్. ఓకే. నాకు నచ్చినంత మాత్రమే మీకు కూడా అదే సేమ్ ఒపీనియన్ ఉండాలని రూల్ లేదు. ఇంకో కొంతమంది ఉంటారు ఎలా అంటే, వాళ్ళ ఏదో గుంటూరు కారం సినిమా చూసి, నేను గుంటూరు కారం నచ్చలేదు నాకు, వాళ్ళు ఎవరో చూసారంట, వాళ్ళు చూసి నచ్చిందంట వాళ్ళ పిల్లలకి, నచ్చితే అదే కదా నేను చెప్తుంది, మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, దాంతో నాకేం సంబంధం. అండ్ ఇంకో రివ్యూవర్ ఏదో చెప్తే, ఆ స్క్రీన్ ప్లేకి సంబంధించి చెప్తే, అది నేను చెప్పినట్టు రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. సో ఇలాంటివి ఉంటారు, కొంచెం బ్రెయిన్లెస్ ఫెలోస్ ఉంటారు. సో వీళ్ళందరినీ అడ్రస్ చేయాలి. కానీ నాకు వాళ్ళ గురించి వీడియోలు చేస్తూ కూర్చోవాలని టైం లేదు. బట్ ఇప్పుడు ఈ చెప్పే ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాను. సో ఓకే. సో ఎనీవేస్ బ్రో, సో మొత్తానికి మీ వేలో మీరు చెప్పారు, అది కాంట్రవర్సీ అయింది. సో మొత్తానికి సోహెల్ దానికి చాలా హర్ట్ అయినట్టు అనిపించింది. నేను కూడా హర్ట్ అయ్యే చేశాను. ఆయన మాట్లాడిన దానికి మీరు కూడా ఇప్పుడు హర్ట్ అయినట్టు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎండ్ అయిపోయిందా లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్? అయిపోయింది అనుకుంటా. కానీ నేను ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూస్కి పిలుస్తున్నారు, నేను ఈ టాపిక్స్ గురించి అడుగుతున్నాను, అలా మాట్లాడుతూ ఆబ్వియస్లీ అన్ని ఛానల్స్లో వెళ్తుంటుంది. చూద్దాం, లెట్స్ సీ వేర్ విల్ గో. బట్ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ గుడ్ ఎట్. నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తుంటాను. ఓకే, రైట్. ఎనీవేస్, థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.